అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4th క్లాసు డే 8 ఫెస్టివల్స్ 4th క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 8 యొక్క యాక్టివిటీస్ చూడబోతున్నాము. ఐడెంటిఫై వేరియస్ ఫెస్టివల్స్. ఇందులో భాగంగా ఫెస్టివల్స్, వాటికి సంబంధించిన వొకాబులరీ, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇవన్నీ పిల్లలు తెలుసుకుంటారు. అదేవిధంగా ఎక్స్ప్రెస్ అండ్ షేర్ ఐడియాస్ అబౌట్ ఫెస్టివల్స్ అండ్ వర్డ్స్ అండ్ వర్డ్ ఫేజ్. వాళ్ళకు తెలిసిన ఫెస్టివల్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనతోటి షేర్ చేసుకుంటారు. యాక్టివిటీ 1, లెటర్స్ ఇంటరాక్ట్. ఆల్సో స్టూడెంట్స్ అబ్జర్వ్ పిక్చర్స్. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు కదా, వీటిని అబ్జర్వ్ చేయమనాలి. అదేవిధంగా కింద మనకు క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ మనము బోర్డు పైన రాయాల్సి ఉంటుంది. నేమ్ ద థింగ్స్ దట్ యూ సీ పిక్చర్. ఇక్కడ ఏమేమి చూస్తున్నామో మనము ఏమేమి థింగ్స్ ఉన్నాయో రాయవలసి ఉంటుంది. చూడండి, కలర్స్, డెకరేటింగ్ ఐటమ్స్, ఇవన్నీ వినాయక చవితికి సంబంధించిన విగ్రహము. వీళ్ళు నమాజ్ చేస్తున్నారు. వీళ్ళు సంక్రాంతికి సంబంధించి గంగిరెద్దు, బసవన్న. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్రిస్మస్కి సంబంధించి పిల్లలందరూ ట్రీని డెకరేట్ చేస్తున్నారు. రెండో క్వశ్చన్ వచ్చేసరికి, డూ యూ సెలబ్రేట్ ఫెస్టివల్స్? మీరు జరుపుకుంటారా? ఎస్, జరుపుకుంటాము. నేమ్ ఎనీ 2 ఫెస్టివల్స్ దట్ యూ సీ ఇన్ పిక్చర్స్. పిక్చర్స్లో సంబంధించి ఏవైనా 2 ఫెస్టివల్స్ చెప్పమంటే చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసరికి క్రిస్మస్, ఇది వచ్చేసరికి సంక్రాంతి, నమాజ్ చేస్తున్నారు, ఇది వచ్చేసరికి వినాయక చవితి. ఈ విధంగా మనము చెప్పచ్చు. నెక్స్ట్ 4th వన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అంటే హోలీ. మనకి ఇష్టమైన ఫెస్టివల్ హోలీ కానీ, క్రిస్మస్ కానీ, దివాళీ కానీ, రంజాన్ కానీ ఏదైనా చెప్పచ్చు, రాయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 2, డిస్ప్లే ఫ్లాష్ కార్డ్స్. ఫెస్టివల్కి సంబంధించిన వర్డ్స్ ఇక్కడ మనకు ఇచ్చారు, వీటిని చదవచ్చు. చూడండి, దివాళీ, హోలీ, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్, ఉగాది, బక్రీద్, వినాయక చవితి, దసరా, ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, రిపబ్లిక్ డే. ఇవి కూడా మనకు ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవి కూడా మనకు నేషనల్ ఫెస్టివల్స్. నెక్స్ట్ లెటర్స్ రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్. వీటిని పదాలను గట్టిగా చదువుతూ రిపీట్ చేస్తూ ఉండాలి పిల్లలు. నెక్స్ట్ ఈ వర్డ్స్కి సంబంధించి వేరియస్ ఫెస్టివల్కి సంబంధించిన వర్డ్స్ని మనం రాయగలగాలి, చెప్పగలగాలి. అదేవిధంగా గైడ్ ద స్టూడెంట్స్ వర్క్షీట్ ఆన్ ద థీమ్. గైడ్ ద స్టూడెంట్స్ టు డూ వర్క్ షీట్ ఆన్ ద థీమ్. ఈ థీమ్కి సంబంధించిన వర్క్ షీట్ చేయడానికి పిల్లల్ని గైడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నెక్స్ట్ పేజీ మనము చూద్దాము. స్టూడెంట్ యాక్టివిటీస్. యాక్టివిటీ 1, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ షూటబుల్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఈ బాక్స్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, సంక్రాంతి ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్. నెక్స్ట్, ముస్లిమ్స్ ఆఫర్ నమాజ్ ఆన్ ఈద్ ఉల్ ఫితర్. ఇక్కడ వచ్చేసరికి నమాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్, క్రిస్టమస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 25th డిసెంబర్ ఎవ్రీ ఇయర్. ఆన్ దివాళీ వీ ఫైర్ క్రాకర్స్. ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే విత్ ఏ గ్రేట్ జాయ్. ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ మ్యాచింగ్ వచ్చేసరికి, దివాళీ అంటే లైట్స్, హోలీ కలర్స్, ఈద్ స్వీట్స్ అండ్ ప్రేయర్స్, క్రిస్మస్ ట్రీ, పొంగల్ హార్వెస్ట్. ఈ విధంగా మనము సంక్రాంతి వచ్చేసరికి పంటలు చేతికి వచ్చే టైంలో మనం చేతికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ. నెక్స్ట్ యాక్టివిటీ 3, మేక్ సెంటెన్సెస్ యూజింగ్ గివెన్ టేబుల్. ఈ టేబుల్ని ఉపయోగించి మనము సెంటెన్సెస్ రాయవలసి ఉంటుంది. చూడండి, వీ సెలబ్రేట్ దీపావళి, వీ సెలబ్రేట్ క్రిస్టమస్, వీ సెలబ్రేట్ రంజాన్, వీ సెలబ్రేట్ రిపబ్లిక్ డే, వీ సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే. ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన లైన్స్లో మనము రాయాల్సి ఉంటుంది నీట్గా పెన్సిల్ తోటి విత్ నీట్ హ్యాండ్ రైటింగ్. థ్యాంక్ యూ. ఈ విధంగా డే 8 యొక్క యాక్టివిటీస్ చూసాము. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.